గిలియాదులో ఉన్న యాబేషును ఎందుకు అతడు చూస్ చేసుకున్నాడు అని అంటే, వీరికి ధన బలము లేదు, మనుషుల బలము లేదు, సామర్థ్యత లేదు, ఏమీ లేదు. వీళ్ళు భయపడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయి నాహాషు దగ్గరికి వచ్చి, అయ్యా నిబంధన చేసుకుందాం. ఎటువంటి నిబంధన అంట? ఉన్నోళ్ళందరూ కుడి కన్నులు పీకేస్తాడంట. దేవుని ప్రజలను దేవుడు పిలిచింది దేనికి? కొన్ని చూడడానికి. కానీ చూడకుండా కుడి కన్నంటే శరీరములో ఇంపార్టెంట్ ఆర్గన్ ఐ, శరీరమునకు దీపము కన్నై ఉంది అని అంటాడు. అంటే ఈ దీపం ఆరిపోతే కంప్లీట్ చీకటి. శత్రు ఫోకస్ చూడండి ఎక్కడ పెట్టాడు? కరెక్ట్ గా కన్ను మీద పెట్టాడు. ఎంత నొప్పి, ఎంత భయం, ఎంత పరిస్థితులు. నిబంధనట ఈ నహాషు అని చెప్పబడుతున్న ఈ శత్రువైన వాడు చేస్తున్నది ఏంటంటే, వాని యొక్క దాడి నీ శరీరము పైన అన్నమాట. దేవుని వాగ్దానము నువ్వు చూడకూడదని కంటి మీద, ఆయుష్ ఉండకూడదని హార్ట్ మీద, దేవుని వాగ్దానములో నిలబడి నువ్వు 10 మందికి ఉపయోగపడకూడదని చెయ్యి మీద. అది ఎముక అయి ఉండొచ్చు, హార్ట్ అయి ఉండొచ్చు, కిడ్నీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాడు స్లోగా చుట్టుకుంటుంది. ఎందుకు అనంటే, నీ శరీరములో ఉన్న ప్రాముఖ్యమైన అవయవాల మీద దాడి చేయాలనేది వాని యొక్క ఆలోచన అయి ఉంటుంది.